తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఈ వాక్యంలో దేవుడు లోబడని పిల్లలకు శ్రమ అని చెప్పడం వెనుక ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక హెచ్చరిక ఉంది. దేవుని ప్రజలుగా ఉండి కూడా నిర్ణయాలు దేవునిని సంప్రదించకుండా తీసుకోవడం. లోబడకపోవడం అంటే దేవుని మాట తెలుసుకోపోవడం కాదు, దేవుని మాట తెలిసిన సొంత ఆలోచన ప్రకారం నడవడం. యూదా ప్రజలు దేవుని మీద ఆధారపడకుండా తమ సొంత నిర్ణయాలతో రక్షణ కోసం ఇతర శక్తులను, దేవతలను ఆశ్రయించారు. అందుకే దేవుడు వారి చర్యలను నా ఆలోచన ప్రకారం కాదు అని తప్పుపట్టాడు. పిల్లలు అని ఎందుకు అన్నాడు? దేవుడు వారిని శత్రువులుగా పిలవలేదు గాని నా పిల్లలు అనే సంబంధం ఉన్నవారిగానే మాట్లాడుతున్నాడు. అంటే సమస్య సంబంధం లేకపోవడం కాదు, సంబంధం ఉన్న విధేయత లేకపోవడం. ఇది చాలా ప్రమాదకరమైన ఆధ్యాత్మిక స్థితి. మనము దేవునికి ప్రార్థించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుని వాక్యం వినవచ్చు, కానీ నిర్ణయము తీసుకునేటప్పుడు ప్రార్థన చేయకుండానే నిర్ణయము తీసుకోకూడదు. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మన ఇష్టాన్ని ఎంచుకోకూడదు. బలం, మన పరిచయాలు, మన డబ్బు, వీటన్నిటికంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మాటకు లోబడడం ఆలస్యం కాదు, ఆశీర్వాదానికి మార్గమై ఉన్నది. మనకు నచ్చిన దారిలో దేవుని ఆశీర్వాదం అడగటం కాదు, దేవుడు చూపిన దారిలో నడిచి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. ఈరోజు మీకు ఒక ప్రశ్న: నేను దేవుని మాట వింటున్నానా, లేక దేవుని మాట తెలిసిన నా నిర్ణయం నేనే తీసుకుంటున్నానా? దేవునికి లోబడిన హృదయం శిక్షను కాదు, కృపను అనుభవించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.